అందరికీ నమస్కారం. పురాణ శ్రవణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధనుర్మాసంలో మనం ఆ నారాయణుని పూజలు చేసిన, విష్ణు సహస్రనామం చదివిన, ఆ విష్ణు క్షేత్రాలను దర్శించిన మనకు అత్యంతమైనటువంటి పుణ్యము మోక్షము కలుగుతుంది. కావున ధనుర్మాసం అంతా కూడా విష్ణు దీక్షలో మనము తరించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ విష్ణు పురాణంలో విన్న లేక విష్ణు పురాణం చదివిన మనకు శుభప్రదం. తర్వాత ఈ విష్ణు పురాణంలో పృథువుకు ఆ పట్టం కడతారు. ఆయన కూడా చాలా చక్కగా రాజ్యాన్ని ఏలుతూ ఉంటాడు. అలా చేస్తూ పైతామహ యజ్ఞం చేశాడు పృథువు. ఆ యజ్ఞమునకు సంబంధించిన సూత్ర మంత్ర ప్రభావముచే 2 శిశువులు పుట్టారు. పుట్టిన వెంటనే యువకులు కాగా చూసి యజ్ఞానికి వచ్చిన మునులు వారి రూపురేఖలు, మాట తీరు చూసి సంతుష్టులై, మీ పేరు సూతుడు, మాగధుడు, మీరే చక్రవర్తిని స్తుతిస్తూ ఉండండి అని చెప్తారు. వారికి చక్కని వాగ్వైభవం కలిగించారు. అంటే చక్కటి మాటలు వస్తూ ఉంటాయి వాళ్ళకు. సమయానుసారంగా సూతమాగధులు పృథు చక్రవర్తిని కీర్తిస్తూ ఉంటారు. అలా ఉండగా ప్రజలు ఆకలి దప్పులకు లోనై ఆగలేక పృథు చక్రవర్తి వద్దకు వెళ్ళి, మహారాజా, ధర్మ నష్టం. ప్రజల ఆకలి దప్పులకు లోనై ఆగలేక పృథు చక్రవర్తి వద్దకు వెళ్ళి, మహారాజా, ధర్మ నష్టము, దానివల్ల అనావృష్టి, దాని మూలాన పాడి పంటలు నశించాయి, సస్యములు ఓషధులు జీర్ణములై చెడిపోయాయి. ఇలా ఆకలి దప్పులకు చిక్కి శల్యాలమైపోయాం. అందరూ అడవులకు పోయి అక్కడ దొరికే కందమూలాలతో కక్కుర్తిపడి ప్రాణాలను నిలుపుకుంటున్నారు. అన్నం ధాన్యమూలం, అందరికీ ఆధారం అన్నం. ఆ అన్నం లేకపోతే ఇక బ్రతుకెక్కడిది? ఆ అన్నం మనకు సంతృప్తిగా లభించే ఉపాయం చూసి ప్రజారక్షకుడివై వర్ధిల్లు మహారాజా అని ఘోషించారు. కావున మనం చూడండి, అన్నానికి ఎంత ప్రాముఖ్యత ఉందో. అందుకే అన్నాన్ని మనం వృధా చేయకూడదు. అది లేని వాళ్లకు పాపం ఆ అన్నం విలువ తెలుస్తుంది. కాబట్టి మనకు ఎక్కువైనటువంటి ఆ అన్నాన్ని లేని వాళ్లకు మనం పంచినట్లయితే సంతృప్తిగా వాళ్ళు కూడా జీవించిన వాళ్ళు అవుతారు. మనము ఆ నారాయణుని కృపకు లోనవుతాం. సరే, ఇక్కడ వారి ఘోష విని ఒక్క క్షణం పృథు చక్రవర్తి ఆలోచించాడు. సస్యనాశనం చేసి ప్రజలకు కరువు కలిగించినటువంటి ఆ భూమినే హతమారుస్తాను అని దిగ్గున లేచి విల్లందుకొని బాణం సంధించాడు భూదేవి మీదనే. ఇక ప్రయోగించడమే తడవు. భూమి అదిరి గోరూపం ధరించి బ్రహ్మ దగ్గరికి వెళ్ళాలని పరిగెత్తుతూ ఉండగా చక్రవర్తి వెంట వెళుతూ, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నా బాణానికి గురికాక తప్పదు అని గట్టిగా అంటాడు. భూమి అప్పుడు, రాజా, స్త్రీవధ పాపమని నీకు తెలీదా? కాగా నన్ను చంపితే ప్రజల స్థితి ఏమి? నీవు పాలించేది ఎలాగా ఆలోచించావా? అంటే ఈయన వాళ్ళ యొక్క కరువు కాటకాలకు కారణం భూదేవి అని అనుకొని ఏకంగా భూదేవి పైనే హతమార్చాలని చెప్పి ఇలా చేస్తూ ఉంటాడు. సరే, ఒక ఉపాయం చెప్తాను విను. దానివల్ల ప్రజా సంరక్షణ జరుగుతుంది. సస్యాలు ఓషధులు నాలో జీర్ణములై ఉన్నాయి. ఇప్పుడు గోరూపాన ఉన్న నాకు ఒక దూడను కలిగించు. అది తాగే సమయంలో ఓషధులు సస్యాలు ఆవిర్భవిస్తాయి. ప్రయత్నం చెయ్యి, ఆ ప్రయత్నం చెయ్యి, అంతేగాని వధించే ప్రయత్నం చేయొద్దు అని చెప్తుంది. చక్రవర్తి భూదేవి మాట విన్నాడు. అరే, ఈమె ఏదో మంచి మాట చెప్తుంది అని ఆలోచించాడు. సరే అనుకుంటాడు. స్వయంభువ మనువు దూడగా కల్పించి తానే పితికాడు. ఏకధారగా పాలు కురిశాయి. అవి నేలపై పడగానే సస్యములు మంత్రించినట్టు నూతన శోభతో పైకి లేచాయి. ఎక్కడ చూసినా భూమి సస్యశ్యామలమైపోయింది. కన్నుల పండుగగా ఉన్నది. ఆ పాలతో దేవ దైత్య కిన్నరాదులకు
మృగాలకు మానవులకు సమృద్ధిగా వారికి కావలసిన ఆహారం సమకూరింది. అలాగా భూమిని మళ్ళీ యథాపూర్వ రూపానికి తెచ్చి నరసుర రంజనముగా పృథు చక్రవర్తి పరిపాలన చిరకాలం చేశాడు. ఆ సత్క్రియ వలన భూమికి ఆ చక్రవర్తి పేరుతో పృథివీ అనే పేరు వచ్చింది. పృథివీ అంటే ఆ పృథు చక్రవర్తి పరిపాలించాడు కాబట్టి పృథివీ అనే పేరు వచ్చింది. ఈ పృథు చక్రవర్తి కథ విన్నవారికి ఎటువంటి పాపము కూడా అంటదు. తేజస్సు, సమృద్ధిగా సిరి సంపదలు, సుఖ సంతోషాలు, కీర్తి, ఆయురారోగ్యాభివృద్ధి, అశ్వమేధ యాగం చేసిన ఫలము ఆ మహావిష్ణువు ప్రసాదిస్తాడు. పృథు చక్రవర్తికి అంతర్ది, వార్ది అని ఇద్దరు కొడుకులు. వారిలో అంతర్దికి శిఖండి అనే భార్య యందు హవిర్దానుడు అనేటువంటి ఒక కొడుకు పుడతాడు. వానికి అగ్ని వలన పుట్టిన ధీషణ అనే కాంతయందు ఒక కొడుకు కలిగాడు. అతడు యజ్ఞ సమయమందు కుశలను ప్రాచీనాగ్రములుగా ఉంచడం వల్ల ప్రాచీన బర్హి అని ప్రసిద్ధుడయ్యాడు. అతనికి సముద్రపుత్రి అయినటువంటి సౌవర్ణ యందు ధనుర్వేద పారంగతులైన ప్రచేతనులు 10 మంది పుట్టారు. వారి భేదము లేని పద్ధతిని ధర్మ ప్రవర్తనులై 10,000 సంవత్సరాలు సముద్రం నడుమ తపస్సు చేశారు అని చెప్పగా మైత్రేయుడు అడుగుతాడు. ఆయన ఏం అడిగాడో తర్వాత గురువుగారు ఏం సమాధానం చెప్పారో మనము తర్వాత భాగంలో మళ్ళీ తెలుసుకుందాం. అంతవరకు ఆ నారాయణుని జపం చేయండి, విష్ణు సహస్రనామం చదవండి. మనకు ఎన్ని అనారోగ్యంలో ఉన్నా, ఎన్ని బాధల్లో ఉన్నా, ఎన్ని కష్టాల నడుమ ఉన్నా, ప్రయాణాల్లో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆ నారాయణుడు మనల్ని గట్టున పడేస్తాడు. కాబట్టి ఓం నమో నారాయణ అని జపించండి. దయచేసి పురాణ శ్రవణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమో నారాయణ.